వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ డెకరేషన్ అంతా జ్యోతి కష్టపడి ఇప్పుడే చేసుకుని వచ్చి కూర్చుందనమాట. నువ్వు చేసావు కదా? సెలెక్షన్ బాగానే ఉంటుంది. అవునే పాపం యుగ్గుదే. యుగ్గుకి ఏమైందో, నేను యుగ్గుకి ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, రేపు కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాశీ యాత్ర అప్పుడు కూడా యుగ్గు నువ్వు ఆలోచించుకోవాలి. ఆ లోపు నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేసేస్తే నీకు పెళ్ళి కూడా అయిపోయి ఉంటుంది. కానీ ఇంకా ఏం చేయలేము, కొంచెము రాక్షస్ అయినా నువ్వు భరించాలి, తప్పదు. సో ఇప్పటి వరకు మీరు హల్దీ సెలబ్రేషన్స్, పెళ్లి కూతురు అవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆల్ ద సెటప్ ఇస్ ఫర్ సంగీత్. ఇప్పుడు జ్యోతి డాన్స్ చేస్తుంది మెహందీ తర్వాత. అమ్మ నేనెందుకు వేస్తా? సో నిన్న పెళ్లి కూతురు డెకోర్ కానివ్వండి, ఇంటి దగ్గర మండపం డెకోర్, ఇవన్నీ కూడా సదాశివ ఈవెంట్స్ వాళ్ళు చేశారనమాట. సో ఈ మెహందీకి అయితే వాళ్ళని జ్యోతి చాలా విసిగిచ్చేసింది. నాకు ఇదంటే ఇదే, వెస్టర్న్ అంటే వెస్టర్న్ కావాలని చెప్పి మొత్తం ఇట్లా అసలు టెర్రస్ మీద కూడా ఇంత గ్రేట్గా డెకోర్ చేయిస్తారని చెప్పి మా జ్యోతిని చూసాకే తెలుసుకున్నాను అనమాట. జస్ట్ ఆసమ్ ఉంది జ్యోతి, డెకోర్ చాలా బాగుంది. వాళ్ళే ఇండో వెస్ట్ ఉంది, చాలా బాగుంది. నేను అసలు బిల్డింగ్ మీద ఇంత ఆసమ్ సెటప్ చేయించు, చాలా చాలా బాగుంది. అంటే కొంచెం ట్రెండీగా ఉంది. సో నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ నా ఈ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ ఆబ్వియస్లీ మా డిజైనర్ వార్డ్రోబ్ టాక్స్ దేవ్యానియే చేసింది. అండ్ హర్స్ ఫ్రమ్ ఎక్కడ? రచన లేబుల్. తను ఎన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం ఇండో వెస్టర్న్ కలర్ డిఫరెంట్గా వెళ్ళాలని చెప్పి షీ చూస్ దిస్ కలర్ అనమాట. అండ్ మెహందీ వచ్చేసి మీ అందరికీ తెలుసు, మెహందీ టచ్, అంతే కదా సాదిక్ భయ్య? సో సాదిక్ భయ్య బాగి పెళ్ళిలో, ఇంకెప్పుడు బాగి ఎప్పటి నుంచి? నీ సారీ ఫంక్షన్ నుంచా? అప్పుడు సాదిక్ భయ్య ఇంకా చిన్నపిల్లడు, సేమ్ ఏజ్ కదా. సిమిలర్ ఏజ్, ఐ మీన్ లైక్ అంటే మా ఏజ్, సిమిలర్ ఏజ్, కొంచెం అటు ఇటు అంతే. సో సాదిక్ భాయ్ అప్పటి నుంచి తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మెహందీ టచ్ అని పేజ్ ఉంటుంది, చూడండి. ఇప్పుడే మెహందీ స్టార్ట్ చేశారు. ఈ పిల్ల ఏవేవో చెప్తుందో ఆ పిల్ల మాట వినకండి అని చెప్పాను నేను. నిండుగా వేయండి మెహందీ అని చెప్పాను. ఎంగేజ్మెంట్కి కూడా ఏమో చేసింది, జస్ట్ ఒకటి వేసుకున్నావు కదా. చుప్పా. సో ఇప్పుడు మెహందీ తర్వాత జ్యోతి డాన్స్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ అంతా మీరు మిస్ అవ్వద్దంటే వ్లాగ్ మొత్తం ఎండ్ వరకు చూడాలి. నేను నిన్న కొంచెం యాక్టివ్ లేను పెళ్లి కూతురు దాంట్లో, ఎందుకంటే గుడ్డుకి కొంచెం జలుబు ఉండి నేను వాడుతూనే అసలు అట్లా ఆక్యుపైడ్గా ఉండిపోయాను అనమాట. సో ఇవాళ అంతా జ్యోతిని విసిగిచ్చే పనిలోనే ఉంటా. ఇప్పుడు ఇందులో యుగన్ రాస్తారా? యుగేందర్ అని రాస్తున్నారా? రాస్తారు కానీ జ్యోతి వెతకాలి కాదు, వాళ్ళ ఆయన వెతకాలంట. అది వెతకకపోతే గిఫ్ట్ ఇవ్వాలా యుగ్? యుగ్ ఇది నీకు టాస్క్ అంట. లైక్ ఇది మేము సపరేట్గా నీకు రికార్డ్ చేసి వాట్సాప్ చేస్తాము. ఇప్పుడు అక్కడ సాదిక్ భయ్య అక్కడ రాస్తున్నారు యుగ్ అని చెప్పి, నువ్వు అది వెతకాలి. లేకపోతే నువ్వు జ్యోతి ఏం అడిగితే అది గిఫ్ట్ ఇవ్వాలన్నమాట. సో కింద అంతా పానీపూరి బండి పెట్టింది, మొత్తం చాలా హడావిడి చేస్తుంది. ఇంకేంటి ఫుల్ నేను పానీపూరి తినచ్చా. మా ఆయన ఆఫీస్ నుంచి రావాలి, వెయిట్ చేస్తున్నా. వస్తున్నారా? మీ బావ రాగానే చూసి డెకోర్ చూసి ఏమంటారు? నాకైతే చాలా నచ్చింది జో, ఐ లవ్ ఇట్, చాలా బాగా చేశారు.
ఫోటోస్ అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ మిస్టర్ సంపత్ కుమార్ శివ కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట. సో ఇప్పుడు చుట్టాలు కూడా లైక్ బాబాయ్, హలో నాకు బాబాయ్ అని నిజంగానే బాబాయ్ అనేసి నిజంగానే బాబాయ్ ఇలాగా ఇంటికి నేను తెచ్చేసుకున్నాడు. బెంగళూరులో అప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళాను. పొద్దున్న వచ్చాడు, తర్వాత ఇక ఎక్కించుకొని వెళ్ళిపోయాడు. ఎక్కించుకోవడానికి ఎవరు దారి చూపించారు? వీడియో దారి చూపించాడు. అవును, బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. దారి ఎక్కి మరీ వచ్చాడు. ఎవరి ఇంట్లో దయ్యంలాగా బిహేవ్ చేస్తారు. ఇదైతే కనపడడం కూడా అట్లా ఉంటుంది. లేదు కాదు, తేడా ఉంది. బొట్టు ఎప్పుడు లేనిది పెడితే కాదు. సో ఈసారి నేను కొంచెం సింపుల్ డిజైన్ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే అందరూ మంచిగా నిండుగా పెట్టించుకుంటారు, నేను సింపుల్గా పెట్టుకుని యూనిక్గా ఉందామని. జస్ట్ ఎందుకంటే గుడ్డుకి కొంచెం బాగాలేదు కదా అని వాడు ఎప్పుడు క్రాంక్ అవుతాడో తెలియదు. ఇది పెట్టించుకున్నా పోయి అడిగేసాను కూడా, మళ్ళీ అందుకే ఇటు సైడ్ పెట్టించేసుకున్నా సింపుల్ అని. नेक्स्ट टाइम मेरे को अच्छा एक भर के इंडियन डिजाइन डालना भैया, ठीक है? कभी एक फ्री टाइम लगा के अपन डालेंगे वैसा. నా పెళ్ళికి కూడా అన్నీ పెట్టారు, చాలా బాగా పెడతారు. టీమ్ ఉంది అండ్ వీళ్ళకి మేకప్ పేజ్ కూడా ఉంది కదా, శామ్ మేకప్ ఆర్టిస్ట్. సో నేను ట్యాగ్ చేస్తాను చూడండి, చాలా బాగుంది. అచ్చలాగే భయ్యా, బ్యూటిఫుల్. ఈ మెహందీ హడావిడి ఏంటో కానీ ఇప్పుడు హరిణి అండ్ అషిత డాన్స్ పర్ఫార్మెన్స్ ఉందంట. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే లైవ్లో తప్పదు, ఇది ఎలాగో రికార్డ్ చేస్తాం కాబట్టి మీకు కూడా తప్పదు. ఇదేంటి ఎఫెక్ట్? ఈ అద్దాలు ఎవరివి అక్కడ దోపే ఉన్నావి? రెండు తెచ్చుకున్న రెండు అద్దాలు పాడు చేసేసి నువ్వు. 1 2 3 గో. ఈ జ్యోతి మెహందీ ఈవెంట్ ఏమో కానీ వీళ్ళందరూ నన్ను టార్చర్ చేస్తున్నారు. డాన్స్ ఎప్పుడు టీవీలో వేస్తే ఇక్కడ చేయమంటే మీ ఆయన వీడియోలో చూస్తారంటే వీళ్ళందరూ ఒకసారి అందరూ అరవండి మహి శివ డాన్స్. ఇప్పుడు ఫస్ట్ నేను జ్యోతి వేస్తాం, తర్వాత సూపర్ సూపర్. బళ్ళారి బావా బాబీగ బారా బాబీగ బారా. लस्सी मिला के आ जाओ सारे मूड बनो.
రవ్వ మాదిరే ఉంటాడే నా సావే. చివర దాచుకున్న చిల్లరే నువ్వురా అని అడిగినది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కుర్చీని మాట్లాడకి
గైస్ చూసేసారు కదా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ జ్యోతిస్ మెహందీ సెలబ్రేషన్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వెడ్డింగే అండ్ చాలా 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 హడావిడి అయితే ఉండబోతుంది. లైక్ ఇట్స్ నైట్ వెడ్డింగ్. సో గుడ్డుతో మేనేజ్ చేసుకుంటూ రెడీ అయ్యి సో వెన్యూకి వెళ్ళి 2 చేంజెస్ అని అనుకుంటున్నాము. సో ఏం జరుగుతుంది ఏంటా అన్నది కూడా అప్కమింగ్ వ్లాగ్స్లో మీకు తెలుస్తుంది కాబట్టి స్టే ట్యూన్డ్ ఫర్ అమేజింగ్ వ్లాగ్స్. ఈలోపు మా ఈ మెహందీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కింద కమెంట్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో అది క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్.